హే శంకర్, నేను నా స్టూడియోలో లైట్స్ కదా సెట్ చేయమని చెప్పాను, ఇక్కడ ఏం చేస్తున్నావు రే? నేను దాని కూడా ఒక ముఖ్యమైన కంటెంట్ ఇస్తున్నా. అబ్బో అదేంటో. మీకు లైట్ స్పీడ్ తెలుసా? 3 × 10⁸ మీటర్/సెకండ్ కదా. అది నాకు కూడా తెలుసురే, కానీ అది ఎలా కనిపెట్టారో తెలుసా? నాకు తెలీదు, నీకు తెలుసా? నాకు తెలీదు, అదే ట్రై చేస్తున్నా. ఎలా? స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం టేకెన్. కరెక్ట్. ఇది లైట్, ఈ డిస్టెన్స్ నాకు తెలుసు. ఈ స్టాప్ వాచ్ పెట్టి ఈ లైట్ పాసింగ్ టైం మెషర్ చేస్తున్నా. అలాగే ఈ మెషర్ స్పీడ్ ఆఫ్ లైట్ చూద్దామా? నాకేనా? ఇప్పుడు ఏంటి నీకు? స్పీడ్ ఆఫ్ లైట్ తెలుసుకోవాలి అంతే కదా. త్వరగా వెళ్ళి ఒక మైక్రోవేవ్ ఓవెన్ని పట్టుకొనిరా, నేను చేసి చూపిస్తా. ఇప్పుడేనా? హలో, ఇదేవరు ఎత్తుకొని పోతారో, పట్టుకొని పో. మనం ఈ ప్రీవియస్ వీడియోలో చూసిన ఈ ఓఆర్ఎస్ ఏంట్రే ఇంత త్వరగా తీసుకొని వచ్చావేంటి? ఫైన్, ఈ వీక్ ఈ కంటెంట్లో వెళ్దాము. ఈ ఓవెన్ని కొంచెం కనెక్ట్ చేస్తావా శంకర్? అండ్ శంకర్, దానికి ముందు పోయి కొంచెం డైరీ మిల్క్ మాత్రం తీసుకొని వస్తావా? పోరే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గుడ్, చాలు. ఇప్పుడు ఈ చాక్లెట్ ఉపయోగించి ఎలా స్పీడ్ ఆఫ్ లైట్ ని కొలుద్దాం అని నేను నేర్పిస్తా. ఓకే ఓకే. ఓవెన్ స్విచ్ చేయి. నేను ఇప్పుడు ఈ రొటేటింగ్ ప్లేట్ని రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఈ చాక్లెట్ రొటేట్ అవ్వకుండా ఉండేదానికి నేను కింద ఒక చిన్న బౌల్ని పెట్టున్నాను. ఓకే, సరే, అది మెల్ట్ అవుతా ఉంది. అంతలోపల నేను ఫార్ములా చెప్తాను. స్పీడ్ ఆఫ్ లైట్ ఉన్న ఫార్ములా వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. దానికి ముందు మనం ఈ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమని క్లియర్గా అర్థం చేసుకుందాం. దానికి ఒక చిన్న రోప్ ఎక్స్పెరిమెంట్ చూద్దామా? ఒక దారిని కదిలిస్తే అది వేవ్స్ ని క్రియేట్ చేస్తుంది. వేవ్ లెంత్ అంటే ఒక పూర్తి వేవ్ యొక్క పొడవు, క్రెస్ట్ నుండి నెక్స్ట్ క్రెస్ట్ వరకు ఉన్న డిస్టెన్స్. అలాగే నిమిషానికి జరిగే వేవ్స్ కౌంట్ ని ఫ్రీక్వెన్సీ అని అంటారు. దీంట్లో కొన్ని వేవ్స్ కనిపిస్తాయి అండ్ కొన్ని వేవ్స్ కనిపించవు. అండ్ ఆల్ టుగెదర్ గా ఈ వేవ్స్ ని మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని పిలుస్తాము. అండ్ దీంట్లో లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి, లైక్ ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ అండ్ రేడియో వేవ్స్. అండ్ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ యూవి, ఎక్స్రే అండ్ గామా. కరెక్ట్. ఇప్పుడు చూడు, ఈ చాక్లెట్ ఈ ఓవెన్ లో మెల్ట్ అయ్యేది మనం చూస్తున్నాం కదా. మైక్రోవేవ్ ఓవెన్ లో మ్యాగ్నెట్రాన్ ఉంటుంది. ఇది ఇన్విజిబుల్ మైక్రోవేవ్ రేస్ ని క్రియేట్ చేసి ఫుడ్ ని హీట్ చేస్తుంది. ఫుడ్ ఐటమ్స్ లో వాటర్ మాలిక్యూల్స్ లాగా ఉన్న పోలార్ మాలిక్యూల్స్ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు కంటిన్యూస్ వైబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాయి. వాటర్ మాలిక్యూల్స్ లో H2 మరియు O2 లాగా చార్జ్ పార్టికల్స్ ఉంటాయి. ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఈ మూమెంట్ లో మాలిక్యూల్స్ మధ్య ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మైక్రోవేవ్ లో హై మరియు లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి. నాన్ రొటేటింగ్ ప్లేట్ లో చాక్లెట్ ని పెట్టి మెల్ట్ చేసినప్పుడు హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ డైరెక్ట్ గా చాక్లెట్ మీద స్పెసిఫిక్ ప్లేసెస్ లో పడతాయి. చూసావా? అందుకే స్పెసిఫిక్ పాయింట్స్లో మాత్రం ఈ చాక్లెట్ మెల్ట్ అయి ఉన్నది. అండ్ ఇప్పుడు మనము ఈ రెండు మెల్టింగ్ పాయింట్కి మధ్య ఉండే డిస్టెన్స్ని మెషర్ చేసుకుందాము. స్కేల్ ఇవ్వు. ఇప్పుడు ఎంత సెంటీమీటర్ ఉన్నది? 6 సెంటీమీటర్. కరెక్ట్. మనకి ఇప్పుడు 6 సెంటీమీటర్ దొరికింది, విచ్ ఇస్ హాఫ్ ద వేవ్ లెంత్. సో 1 full వేవ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు 6 + 6 12 సెంటీమీటర్. అప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూ? దానికి ఓవెన్ కి వెనకాలే ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చి ఉంటారు. చెక్ చేయి. ఎంతో? 2450 మెగాహెర్ట్జ్. అంతే. మన అందరికీ తెలుసు 1 మెగాహెర్ట్జ్ ఇస్ ఈక్వల్ టు 10⁻6 హెర్ట్జ్ అని. సో 2450 మెగాహెర్ట్జ్ ఇస్ ఈక్వల్ టు 24.5 × 10⁸8 హెర్ట్జ్ ఆర్ పర్ సెకండ్. ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్పీడ్ ఇస్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ.
0.12 meter into 24.5 into 10 to the power of 8 hertz, which is equal to 2.94 into 10 to the power of 8 meter per second, which is approximately equal to the speed of light. అశ్విని, నాకు ఒక డౌట్. ఏంటి? విజిబుల్ లైట్ వేవ్స్ ఉండేటప్పుడు ఎందుకు ఈ మైక్రోవేవ్స్ యూజ్ చేయాలి? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ విజిబుల్ లైట్ వేవ్ తన వేవ్ లెంత్ అని 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్ వరకు ఉంటుంది. అండ్ అది చాలా చిన్నది కాబట్టి మనకి మెషర్ చేసేకి చాలా డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఈ మైక్రోవేవ్ తన వేవ్ లెంత్ 1000 నానోమీటర్స్ నుంచి 1 మిలియన్ నానోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ అది చాలా పెద్దది కాబట్టి మనకి మెషర్ చేసేకి చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్? క్లియర్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇలానే ఒక నిమిషం. ఈ చాక్లెట్ ని ఉపయోగించి స్పీడ్ ఆఫ్ లైట్ ని ఫైండ్ చేశాము. కానీ నిజంగానే ఈ హిస్టరీలో ఎవరి స్పీడ్ ఆఫ్ లైట్ ని ఫైండ్ చేశారు? మీరు కమెంట్ లో చెప్పండి. మీ అందరికి మా సైడ్ నుంచి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉన్నది. అదేంటో చూద్దామా? మన అన్ని సబ్స్క్రైబర్స్ కి మేము ఫ్రీ డెమో సెషన్స్ ఇవ్వబోతున్నాము. ఈ సెషన్స్ అటెండ్ చేసాక మీ పిల్లలు జస్ట్ 2 hours లో రియల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తో రియల్ రోబోట్స్ ని బిల్డ్ చేయగలరు. సీట్స్ చాలా లిమిటెడ్ ఉన్నది, టైం కూడా చాలా లిమిటెడ్ ఉన్నది. త్వరగా డిస్క్రిప్షన్ నుండి లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.